గాయపడుతున్నాడు, ఆయన మీద శిలువ పడుతుంది. మధ్యలో కూడా ఆ కురేయుడు అనే సీమోను కొంచెంసేపు కొద్దిగా ఎంతో గొప్ప 10 అడుగులు వేసి ఆదుకున్నాడు, కానీ వాని వల్ల కూడా కాలేదు. మొత్తానికైనా శిలువను మోసుకొని గొల్గొతా కొండెక్కాడు. దాని మీద ఆయన పరుండ పెట్టి 3 మేకులతో ఆయన కొట్టి ఆ శిలువని కొండ మీద నిలబెట్టి, అప్పుడు కొండ క్రింద ప్రపంచంలో ప్రజలందరూ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? శిలువ వేయబడిన యేసును చూస్తున్నారు. శిలువ నీ ద్వారా మాకు ఏం కలిగింది? విలువ కలిగింది. ఈ శిలువ వేయబడిన యేసు లేకపోతే మేము ఏమైపోదుమో. ఈ శిలువ వేయబడిన యేసు లేకపోతే మా జీవితాలు ఏమైపోయాయో అని చూచిన వారందరూ దేవునిని మహిమపరిచారు. ఆ శిలువ వేయబడిన యేసు ద్వారా అక్కడ నుండి కొండ శిఖరం మీద